నమస్తే అండి, తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం కార బూందీ చేసుకుందామండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక 200 గ్రామ్స్ మనం శనగపిండి తీసుకున్నామండి. అది మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. శుభ్రంగా మనకి ఉండలు లేకుండా కలుపుకోండి శుభ్రంగా. ఇప్పుడు మనం ఇది బూందీ పోస్ట్ చేసుకోవాలి. మరీ పలచన కాదు, అలాగే మరీ గట్టిగా కాదండి. కొంచెం అది జారే విధంగా కలుపుకోవాలి శనగపిండి అనేది. మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం అండి. దాని మీద బౌల్ పెట్టుకుంటున్నాం. బౌల్ అనేది కొంచెం లోతుగా ఉంది పెట్టి తీసుకోండి. మరి కొంచెం వెడల్పుగా లోతుగా ఉంటే కొంచెం మనకి ఆ పూస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఆయిల్ వేసుకుంటున్నామండి. మనకి దీనికి ఒక 1 లీటర్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా అది మరగాలండి, వేడెక్కాలి. ఆయిల్ మరిగింది కదండి. ఇప్పుడు మనం వేసుకుందామండి పూస. కొంచెం ఇలా వేసుకోండి, కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి. చూసుకోండి, మీరు వేసేటప్పుడు కొంచెం మంట అనేది సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఆవిరి వస్తుంది. చూసారా, ఇలాగ కొంచెం అది పూస అనేది ఆగనివ్వాలండి. ఇందులో ఆ కారపు బూందీ స్వీట్ షాప్లో ఎలాగైతే తయారు చేస్తే సేమ్ అలాగైతే అలాగా ఉంటుందండి. ఇది కూడా ఇప్పుడు అందులో ఆయిల్ వేగింది కదండి, తీసేస్తున్నాం ఇప్పుడు. అసలు వేరే ఒక బౌల్ వేసుకోవాలండి దీన్ని. చూసుకొని మీరు మంట అనేది ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. ఇది ఎలా చేయాలో మా ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. కారం బూందీ ఎలా చేయాలో మా ఛానల్లో ఉంటుంది, చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా మన స్వీట్ షాప్లో ఎలాగైతే మనం ఉంటుందో హాట్ అనేది, ఇది కూడా కారం బూందీ అలాగే ఉంటుంది సేమ్. బూందీ అనేది స్వీట్ బూందీ అనేది కారం బూందీ అనేది చాలా బాగుంటుందండి. అందరికీ తినడానికి చాలా బాగుంటుంది. కారం బూందీ
ఈ బూందీకి కావాల్సింది మనకి పూసనండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా పూస చూసి ఎలా వచ్చిందో అలాగే మీరు కలుపుకోండి. కలుపుకుంటే మనకి పూస వస్తుంది బూందీకి, ఈ కారం బూందీకి. తీసేస్తున్నామండి వేగిపోయింది కాబట్టి. అందులో కొంచెం మన పల్లీలు వేసుకుంటాం చెప్తున్నాం. పల్లీలు వేసుకోవాలి అలాగా. పల్లి వేగిపోయింది కదండి, వేగిన పల్లి కూడా అంత వేసేయాలి. కారం బూంది మాకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ పల్లి తగులుతుంటే అబ్బా ఆ టేస్టే వేరండి. పల్లి వేగిపోయి తీసేసుకుందాం. అందులో వేసుకోవాలండి పల్లి అనేది. అందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఆ స్మెల్ వేరండి, సూపర్. కరివేపాకు అంతా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఈ వేడి మీద వేసుకోవాలండి, వేడి మీద వేసుకుంటే మనకు పడుతుంది. అలా కొంచెం కారం, ఇలా గరిటెతో కలుపుకోండి. కొంచెం ఈ వేడి మీద వేసుకుంటేనే మనకి పడుతుంది ఎగ్జాక్ట్గా కారం ఉప్పు అనేది. ఇంకొంటే ఇలాగా మన ఇష్టం చేతితో కలుపుకున్నా పర్లేదు, లేదంటే గరిటెతో కలుపుకున్నా పర్లేదండి. చూసారా ఎలా వచ్చిందో కారం బూంది.